పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు ఎగసిపడుతున్నాయి. ఇటు ఇజ్రాయిల్ అటు ఇరాన్ మధ్య జరుగుతున్న పోరు ప్రపంచ దేశాల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. ముఖ్యంగా ముడి చమురు సరఫరా ఆగిపోతుందేమో అన్న భయం గ్లోబల్ మార్కెట్ను కలవరపెడుతోంది. ఇలాంటి క్లిష్ట సమయంలో భారత్కు అమెరికా ఒక గుడ్ న్యూస్ చెప్పింది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేసేందుకు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం భారత్కు 30 రోజుల పాటు ప్రత్యేక మినహాయింపు ఇచ్చింది. అసలు ఈ 30 రోజుల మినహాయింపు వెనుక ఉన్న అసలు వ్యూహం ఏంటి? ఇరాన్ యుద్ధానికి ఈ నిర్ణయానికి ఉన్న సంబంధం ఏంటి? ఇది భారత ఆర్థిక వ్యవస్థను ఎలా కాపాడబోతోంది? ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ముదురుతోంది. ఇరాన్ ఇప్పటికే స్ట్రెయిట్ ఆఫ్ హోర్మోజ్ సముద్ర మార్గాన్ని మూసివేస్తామని బెదిరించింది. ప్రపంచ చమురు సరఫరాలో దాదాపు 20% ఈ మార్గం నుంచే జరుగుతుంది. భారత్ కూడా తన అవసరాలకు కావాల్సిన 40% చమురును ఇక్కడి నుంచే దిగుమతి చేసుకుంటుంది. ఈ ఉద్రిక్తతల వల్ల గల్ఫ్ దేశాల నుంచి చమురు రాక తగ్గిపోయింది. సరిగ్గా ఇదే సమయంలో సముద్రం మధ్యలోనే చిక్కుకుపోయిన రష్యా నౌకల్లోని చమురును భారత్ కొనుగోలు చేసేందుకు అమెరికా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనివల్ల దాదాపు 95 లక్షల బ్యారెళ్ల రష్యా చమురు ఇప్పుడు భారత్ రిఫైనరీలకు చేరనుంది. నిజానికి గతంలో రష్యా నుంచి చమురు కొంటే 25% పెనాల్టీ విధిస్తామని అమెరికా హెచ్చరించింది. కానీ ఇప్పుడు ఆ పట్టు విడిపేందుకు? దీనికి ప్రధానంగా 3 కారణాలున్నాయి. ఇరాన్ యుద్ధం వల్ల ఆయిల్ ధరలు ఆకాశాన్ని తాకకుండా ఉండాలంటే మార్కెట్లోకి రష్యా ఆయిల్ రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. భారత్ అమెరికాకు ఒక వ్యూహాత్మక భాగస్వామి. ఈ సంక్షోభ సమయంలో భారత్ ఇబ్బంది పడకూడదని ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ మినహాయింపు కేవలం ఇప్పటికే సముద్రంలో లోడ్ అయి ఉన్న నౌకలకు మాత్రమే వర్తిస్తుంది. దీనివల్ల రష్యాకు కొత్తగా వచ్చే లాభం తక్కువ, కానీ మార్కెట్ స్థిరంగా ఉంటుంది. ఈ నిర్ణయం భారత్కు ఒక పెద్ద ఊరట కలిగిస్తుంది. ప్రస్తుతం మన దేశం వద్ద ఉన్న చమురు నిల్వలు కేవలం 25 రోజులకు మాత్రమే సరిపోతాయి. యుద్ధం గనుక దీర్ఘకాలం కొనసాగితే భారత్లో పెట్రోల్, డీజిల్ ధరలు లీటర్కు 10 నుంచి 20 రూపాయలు పెరిగే ప్రమాదం ఉంది. కానీ ఈ 30 రోజుల విండో వల్ల భారత్ తక్కువ ధరకే రష్యా చమురును నిల్వ చేసుకోవచ్చు. అంతేకాదు, యుద్ధం వల్ల ఇరాన్ ఆయిల్ సరఫరా నిలిచిపోతే కలిగే లోటును కూడా ఈ రష్యా చమురు కొంతవరకు భర్తీ చేస్తుంది. దీనివల్ల దేశంలో ద్రవ్యోల్బణం పెరగకుండా అడ్డుకోవచ్చని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అయితే ట్రంప్ సర్కార్ ఊరికే ఈ మినహాయింపు ఇవ్వలేదు. దీని వెనుక కూడా ఒక కండిషన్ ఉంది. అదేంటంటే, ఈ 30 రోజుల తాత్కాలిక ఊరట తరువాత భారత్ రష్యాపై ఆధారపడటం తగ్గించి అమెరికా నుంచి ఎక్కువ చమురును కొనుగోలు చేయాలని వాషింగ్టన్ ఆశిస్తోంది. అంటే ఒకవైపు మిత్రదేశాన్ని ఆదుకుంటూనే మరోవైపు అమెరికా ఆయిల్ బిజినెస్ ను పెంచుకోవడం ట్రంప్ వ్యూహం. మొత్తానికి ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తున్న తరుణంలో అమెరికా తీసుకున్న ఈ 30 రోజుల నిర్ణయం భారత్కు ఒక లైఫ్ లైన్ లాంటిది. ఇది తాత్కాలికమే అయినా రాబోయే రోజుల్లో భారత్ తన ఇంధన అవసరాల కోసం ఏ దేశం వైపు మొగ్గు చూపుతుందో వేచి చూడాలి.